ఒక అనాథ ముసలావిడ బాగా ఆకలితో ఉండి ఒక పేపర్పై ఇలా రాస్తుంది. దేవుడా, నేను 3 రోజుల నుంచి అన్నం తినలేదు, నా కోసం ఆహారాన్ని పంపించి దేవుడా అని పేపర్ మీద తన ఇంటి అడ్రస్తో సహా రాసి ఒక గోడకు అంటిస్తుంది. అయితే ఆ పేపర్ మీద ఉన్న విషయం అంతా దేవుణ్ణి నమ్మని ఒక వ్యక్తి చదువుతాడు. ఆ వ్యక్తికి ఇలా ఆలోచన వస్తుంది, ఎలాగైనా దేవుడుంటే ఏమీ లేడు, దేవుడి మీద నమ్మకం పోగొట్టాలి, వీళ్ళంతా పిచ్చి జనాలు అని చెప్పి వెంటనే ఇంటికి వెళ్ళి మంచి మంచి ఆహార పదార్థాలన్నీ రెడీ చేసి వాళ్ళ డ్రైవర్కి ఇచ్చి పంపిస్తాడు. పంపించే ముందు డ్రైవర్కి ఇలా చెప్తాడు, ఆ ముసల్ది ఎవరు పంపించారు అని అడిగితే ఒక రాక్షసుడు పంపించాడు అని చెప్పు అంటాడు. సరే అని చెప్పి ఆ డ్రైవర్ అలాగే వెళ్తాడు. ఆ వెళ్ళిన డ్రైవరు ఆ ముసలావిడికి తను తెచ్చిన ఫుడ్ అంతా ఇస్తాడు. పాపం ఎంతో ఆకలితో ఉన్న ఆవిడ గబ్బా గబ్బా తింటూ ఉంటుంది. ఓయ్ ముసల్దానా, ఎవరు పంపించారో కూడా తెలుసుకోకుండా అలా తింటున్నావేంటి అని అంటాడు ఆ డ్రైవరు. అప్పుడు ఆమె అంటుంది, నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నేను ఆ భగవంతుడికి చెప్పాను నాకు ఆహారం పంపించమని, తను తలుచుకుంటే రాక్షసులతో కూడా సహాయం చేయించగలడు అని చెప్తుంది. బ్రహ్మాండాన్ని నడిపే అతనికి తెలియదా ఎవరు ఏ పని చేయాలో అంతా ఆయనకే తెలుసు, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా అని అంటుంది.